గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో బా, బి, బు, బే అక్షరాలు, లైక్ ఫా అక్షరం కూడా ఫా అంటే మనకు గడిచిన ఈ యొక్క 1 yearలో బాగా ఇది పాపులర్ అయింది, ఈ బ్రహ్మానందం డైలాగ్ ఇది. సో గురుబలం అద్భుతంగా ఉండి ఈ ఫా వర్డ్కు ఆ ఫా అనేటువంటి మాట ఎంత పాపులర్ అయిందో, ఫా అనేటువంటి మనుషులు కానీ, వారి కంపెనీలు కానీ, వారి ఆఫీసులు కానీ, వారి పేర్లు కానీ అద్భుతంగా ఉంది. మరి ఇప్పుడు బాలేదు. గడిచిన 2025 సుమారుగా మార్చ్ ఏప్రిల్ నుండే 2025 మార్చ్ ఏప్రిల్ మే నుండే ప్రదేశ మార్పుల, స్థాన చలనాల, హెల్త్ రిలేటెడ్ ఇష్యూసా, కొంత ఏదో తెలియని ఇబ్బంది కలిగించేటువంటి సందర్భంలో 1, 2 అని కాదు, చాలా ఇబ్బందులు, భార్యాభర్తలకు గొడవలు, భర్త మాట వినడం అని భార్య, నా మాటే వినాలి అని చెప్పి భర్త వాళ్ళ తల్లితో వాదన కానీ, మీ కూతుర్ను మీ ఇంటికి పంపించను అనే విధంగా మాట్లాడడం కానీ, అసలు 1, 2 కాదు, మామూలు విషయాలు అయితే కాదు ఇవి. ధనస్సు చెస్టులో పెయిన్ రావడం కానీ, చెస్టులో నంజు ఫామ్ అవ్వడం కానీ, షుగర్ అటాక్ అవ్వడం కానీ, బీపీ అటాక్ అవ్వడం కానీ 1, 2 అని కాదు. సో కొడుకు వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి తండ్రి ఉన్నాడు, కూతురుకు సంతానం కలిగితే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది. నా కొడుకుకు ఉద్యోగం వస్తే అయిపోవు అనే విధంగా ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు 2 ఉన్నారు. ఉద్యోగంలో విదేశాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ కండి, ఎందుకు ఏమిటి అనేది నేను తర్వాత చెప్తాను మీకు కలిసిన తర్వాత. సో కొంతమేర ఎందుకు అసలు నా జీవితం ఎట్లా ఉంది అనేటువంటి ప్రశ్న కూడా మీకు ప్రశ్నార్థకంగానే మిగిలిపోవడం కానీ, నమ్మినటువంటి వారే మీకు ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ, ఏ పని అయితే అనుకుంటారో అది చివరి విషయంలో చెడు అవ్వడం కానీ, ఆ పని జరగకపోవడం కావచ్చును, ఇలాంటివి ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ చాలా 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 ఉన్నాయి. కనుక ధనస్సు రాశి వారు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను చూసుకోవాలి. ఏదో భూమి అమ్ముడు పోవాలని కానీ, లేదా ఉద్యోగంలో ఈ కష్టం ఏంది నాకు 2024లో కూడా ఉంది కష్టం, 25లో కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది గురుబలం ఉండడం ద్వారా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎటు చూసినా చిమ్మని చీకటి. మరి మీకు ఒక వెలుతురు నేనే, ఇది మాత్రం గమనించుకోండి. సో తప్పకుండా ధనస్సు రాశి వారు దాంపత్య భాగస్వామ్య వ్యవహారాలలో కొంత అనుకూలంగా ఉండండి. పాత సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పునరావృతం చేసుకోకండి, తవ్వకండి. తవ్వితే ఏముంది, వాసన వస్తుంది. నువ్వట్లా నేను ఇట్లా పాత విషయాలను మీరు ప్రేరేపించే ప్రయత్నం చేయొద్దు. ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో మరి మీ మామయ్యకు కానీ మీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు అయితే కనబడుతున్నాయి. సో జాగ్రత్త. అదేవిధంగా గతంలో మీకున్నటువంటి బ్రేకప్స్, మీకున్న పరిచయాలు ఏవో ఒకటి మీకు మళ్ళీ ఒక మెసేజో కాల్ రూపకంగానో
ఏదో ఇట్లా రోడ్డు మీద పోగా ఎక్కడైనా చెమకు అని మెరవడం కానీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నవి ఖచ్చితంగా కూడా ఈ ధనస్సు రాశి వారికి. అంటే పాత స్నేహితులు, అవి ఆడవారు కానీ మగవారు కానీ ఏర్పడే పరిస్థితి ఉన్నది. సో మాట విషయంలో సహనం అవసరము. మాట అనేది చాలా పదిలంగా మాట్లాడాలి. కొంచెం మాస్ మాట్లాడతారు మా ధనస్సు రాశి వారు. సో మాట అనేటువంటిది చాలా పొదుపుగా అఫీషియల్గా మాట్లాడండి, అంతే నేను చెప్పేది. ఇక మీకు ఏదో ఒక తీర్థయాత్రలకు వెళ్ళాలని కానీ, భగవంతుని సేవలో ఉండాలని కానీ, లేవత దేవతా అర్చనలు చేయాలి అని అనుకునేటువంటి భావన కానీ ఉంటుంది. సో జాగ్రత్త దేనికి? తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకుంటే బస్సులోనో, ట్రైన్లోనో, ఫ్లైట్లోనో వెళ్ళండి మీ శక్తి ఉంటే. లేదు కారు తీసుకొని వెళ్తా అనుకుంటే మీరే డ్రైవ్ చేయొద్దు. వాహన ప్రమాదాలు ఉన్నవి, గమనించుకోదగ్గ విషయము. కుటుంబ బాధ్యతలు మీ మీద పడబోతున్నాయి. కుటుంబ బాధ్యతలు మీ మీద పడబోతున్నాయి అన్నప్పుడు ఏమై ఉంటుంది? ఇంట్లో తండ్రికి అనారోగ్య సమస్యనో, మామయ్య గారికి అనారోగ్య సమస్యనో, ఏదో తెలియని ఇబ్బందులు అయితే ఉంటాయి. జాగ్రత్త. గృహము కొనాలని కానీ, భూ సంబంధిత కానీ, స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ కొంత మీకు పరిస్థితి అయితే బాగాలేదు, అనుకూలంగా లేదు. మహన్యాసపూర్వక రుద్ర అభిషేకాన్ని చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చేసుకోండి, లేదు అని అనుకుంటే చూద్దాం. మన ఆధ్వర్యంలో జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఇక భూమి ఎప్పటి నుంచో మాకు ఒక క్వశ్చన్ మార్కుగా ఉంటుంది. అపార్ట్మెంట్ అమ్మాలి అనుకుంటున్నాం, భూమి అమ్మాలి అనుకుంటున్నాం, లేదా ఏదైనా మాకు సంబంధించినటువంటి ఫ్లాట్ అమ్మాలి అనుకుంటున్నాం, అసలు అమ్ముడు పోవటం లేదు అని అనుకునేటువంటి వారికి కొంచెం ఓపికగా ఉండండి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. భద్రాచలంకు వెళ్ళిరండి. ఈ యొక్క ధనస్సు రాశి వారు భద్రాచలానికి వెళ్ళి శ్రీరాముల వారి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో మంచి అద్భుతమైనటువంటి ఫలితము కనబడుతుంది. ఓవరాల్గా ధనస్సు రాశి వారు దగ్గరలో ఉండేటువంటి రాముల వారికి ఖచ్చితంగా కూడా దద్దోజనంలో కొంత మిరియాలను వేసి స్వామివారికి నైవేద్యం పెట్టి మీరు నలుగురికి పంచండి. దీనివల్ల కొన్ని పనులు మీకు అభివృద్ధిలోకి వెళ్తాయి. చివరిగా ఒక మాట, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. ఇది సత్యము. కనుక మరి ధనస్సు రాశి వారికి అమ్మవారి శుభ ఆశీస్సులు. ఆల్ ద బెస్ట్.